హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. సో త్వరలో మార్చిలో ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. మెగా డిఎస్సి నోటిఫికేషను మేలో ఎగ్జామినేషన్ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో అలాగే తెలంగాణలో కూడా టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వార్తలు అనేవి రావడానికి అవకాశం ఉంది. సో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు వసంత పంచమి శుభాకాంక్షలు. మరి ఈ వసంత పంచమి సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని కోర్సెస్ మీద 50% ఆఫర్ని ఫిబ్రవరి 2, 3, 4లో మీకు అందిస్తుంది. సో ఆల్రెడీ ఎన్ఎస్కే లెర్నింగ్ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సో వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్తో సహా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే త్వరలోనే డైలీ టెస్ట్ సిరీస్ అనేది ఈ కోర్సెస్లోనే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ నుంచి మీకు అవైలబుల్ అవుతుంది. సో కాబట్టి అందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. సో మనం ఆల్రెడీ పర్స్పెక్టివ్ సంబంధించినటువంటి వీడియోస్ రెగ్యులర్గా మనం చేస్తున్నాం. సో అంతకుముందు ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్ యొక్క యాన్షియంట్ డెఫినేషన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. మరి ఈ వీడియోలో ఎడ్యుకేషన్కి సంబంధించి వెస్ట్రన్ ఫిలాసఫర్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సో ఎడ్యుకేషన్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ డెఫినిషన్స్. సో వెస్ట్రన్ ఫిలాసఫర్స్ డెఫినిషన్స్. సో మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి మీనింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. యాన్షియంట్ ఇండియన్ డెఫినేషన్స్ కూడా డిస్కస్ చేసాం. మరి ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనే విషయానికి వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఏం డెఫినేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎడ్యుకేషన్ డెఫినేషన్స్ నుంచి కంపల్సరీగా తెలంగాణ డిఎస్సిలో అయితే ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈ డెఫినేషన్స్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వన్ అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ మీ అందరికీ బాగా వెల్ నోన్ పర్సను, గ్రీక్ ఫిలాసఫరు. సో అరిస్టాటిల్ గ్రీక్ ఫిలాసఫర్. సో ఫాదర్ ఆఫ్ బయాలజీ. అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ బయాలజీ అండ్ ఆల్సో ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్, గ్రీక్ ఫిలాసఫరు, ఫాదర్ ఆఫ్ బయాలజీ, అలాగే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మరి ఈ అరిస్టాటిల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ ఏ సౌండ్ మైండ్. Creation of a sound mind in a sound body. So sound mind in a sound body. So education means creation of a sound mind in a sound body. So here sound mind means healthy mind. So sound mind means healthy mind. So sound body means healthy body. So education అని చెప్పేసి అంటే సౌండ్ బాడీలో సౌండ్ మైండ్ని క్రియేట్ చేయడమే ఎడ్యుకేషన్. సో హెల్దీ బాడీలో హెల్దీ మైండ్ని క్రియేట్ చేయడాన్ని మనం ఏమని చెప్తాం అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సో ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించేదే విద్య అని చెప్తాడు. ఎవరని చెప్పేసి అంటే అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ఫెమిలియర్ గ్రీక్ ఫిలాసఫర్. అతన్ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటాం, అలాగే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని కూడా చెప్తాం. సో మరి ఇదే ఎడ్యుకేషన్కి మనకి ఫ్రోబెల్ నిర్వచనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రోబెల్ మనకి అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. బిలాంగ్స్ టు జర్మనీ. ఫ్రోబెల్ బిలాంగ్స్ టు జర్మనీ. అలాగే కిండర్ గార్టెన్. సో కిండర్ గార్టెన్ సిస్టమ్ డిజైనర్. సో కిండర్ గార్టెన్ విధానం యొక్క రూపకర్త.
కిండర్ గార్టెన్ విధానం యొక్క రూపకర్త జర్మనీ బిలాంగ్స్ టు. సో కిండర్ గార్టెన్ సిస్టమ్ని డిజైన్ చేసిన పర్సన్ ఎవరని చెప్పేసి అంటే ఫ్రోబెల్ అని చెప్పేసి చెప్తాం. సో ఎడ్యుకేషన్లో ప్లేవే మెథడ్, సో ఎడ్యుకేషన్లో టీచింగ్లో ప్లేవే మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరని చెప్పేసి అంటే ఫ్రోబెల్. సో టీచింగ్లో ప్లేవే మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరని చెప్పేసి అంటే జర్మనీ దేశానికి చెందినటువంటి ఫ్రోబెల్ అని చెప్పేసి చెప్తాం. మరి అకార్డింగ్ టు ఫ్రోబెల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్? అకార్డింగ్ టు ఫ్రోబెల్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్? సో ఎడ్యుకేషన్ is show a way or path to human being to lead pleasant life, to lead pleasant life. So education show a way or a path to human being to lead a pleasant life. సో ప్లెజెంట్ లైఫ్, నిర్మలంగా పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి హ్యూమన్ బీయింగ్కి ఒక వే చూపించేటట్టు దాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్. సో మనందరం కూడా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతాం. గవర్నమెంట్ జాబ్ కోసం హార్డ్ వర్క్ చేస్తాం. ఎందుకండి గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పేసి అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో లైఫ్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది, లైఫ్ అనేది ప్లాన్డ్గా ఉంటుంది. మరి ఆ గవర్నమెంట్ జాబ్ రావాలని చెప్పేసి మనం చదువు బాగా చదవాలి. సో అదే ఎడ్యుకేషన్, సింపుల్గా చెప్పాలంటే. సో ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటని చెప్పేసి అంటే సో లైఫ్ను ప్లెజెంట్గా లీడ్ చేయడానికి హ్యూమన్ బీయింగ్కి ఒక వే చూపించేదాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అకార్డింగ్ టు ఫ్రోబెల్. సో అకార్డింగ్ టు ఫ్రోబెల్ ఎడ్యుకేషన్ ఈజ్ షో ఏ వే ఆర్ ఎ పాత్ టు హ్యూమన్ బీయింగ్ టు లీడ్ ప్లెజెంట్ లైఫ్, టు లీడ్ ప్లెజెంట్ లైఫ్ అని చెప్పేసి చెప్తాం. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ యొక్క డెఫినేషన్ కనుక మనం తీసుకున్నట్టయితే కొమీనియస్, సో అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద కొమీనియస్. సో కొమీనియస్ యొక్క డెఫినేషన్ తీసుకున్నట్టయితే కంప్లీట్ హ్యూమన్ డెవలప్మెంట్, complete human development is called as education. So complete human development ఈజ్ కాల్డ్ యాజ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ చెప్పేసి అంటే ఆల్ రౌండ్ హ్యూమన్ డెవలప్మెంట్ లేదా కంప్లీట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఒక ఇండివిజువల్ని కంప్లీట్ డెవలప్మెంట్ ఏం చెప్తాం? ఫిజికల్గా, మెంటల్గా, మోరల్గా, సోషల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఇలా అన్ని సెక్టార్స్లో ఒక ఇండివిజువల్ డెవలప్ చేసేదాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో అకార్డింగ్ టు కొమీనియస్ సో కంప్లీట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అలాగే హెర్బర్ట్, సో జేఎఫ్ హెర్బర్ట్. సో జేఎఫ్ హెర్బర్ట్ బిలాంగ్స్ టు జర్మనీ. సో జేఎఫ్ హెర్బర్ట్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. జేఎఫ్ హెర్బర్ట్ బిలాంగ్స్ టు జర్మనీ. హీ కాల్డ్ యాజ్ father of educational psychology, father of educational psychology. So J.F. Herbert belongs to Germany. He called as father of educational psychology. Mari according to J.F. Herbert, what is the meaning of education? What is the definition of education? So education is nothing but developing behavior which includes moral values and good behavior. So education with developing behavior
విచ్ ఇన్క్లూడ్స్ మారల్ వాల్యూస్ అండ్ గుడ్ బిహేవియర్. సో నైతిక విలువలు అలాగే గుడ్ బిహేవియర్ సత్ప్రవర్తన అభివృద్ధి చేసేదాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్. సో దీస్ ఆర్ ద సమ్ డెఫినేషన్ ఆఫ్ ద వెస్ట్రన్ ఫిలాసఫర్స్ టు ద ఎడ్యుకేషన్. సో ఇంకా మరింత డీటెయిల్గా ఈ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటుంది. మరి అదే ఏపీ స్టూడెంట్స్కి అయితే పిఐఈ అండ్ క్లాస్ రూమ్ సైకాలజీ కోర్స్ ఉంటుంది. సో February 2nd and 3rd and 4th రేపు ఎల్లుండు అలాగే అవుతున్నాడు కూడా. సో మనకి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి సందర్భంగా 50% ఆఫ్కే మనం కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అందరూ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోర్సెస్ను పర్చేజ్ చేసుకోండి. టీచర్ అవ్వాలని మీ కలని నిజం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.